హరే కృష్ణ. మీ అందరికీ కృష్ణామృతం ఛానల్కి హృదయపూర్వక స్వాగతం. ఈ సిరీస్లో మనం ఒక ఎంతో విశిష్టమైన గ్రంథాన్ని ఆధారంగా తీసుకున్నాం. అదే శ్రీల ప్రభుపాదుల రచన, దేవాదిదేవుడు శ్రీకృష్ణ భగవానుడు. ఇది భాగవతం 10వ స్కంధానికి సంక్షిప్త రూపం. కాని ఇందులో కృష్ణుడి దివ్యమైన లీలలు చాలా ప్రేమగా, ఎంతో బాగా అర్థమయ్యేలా వివరించబడ్డాయి. శ్రీల ప్రభుపాదులకు హార్టటాక్ వచ్చిన తర్వాత ఈ శరీరానికి ఇంకెంతో సమయం ఉండకపోవచ్చు. కనీసం కృష్ణుని లీలలు అయినా ఈ లోకానికి అందాలి అన్న ఆలోచనతో ఈ గ్రంథాన్ని ముందుగా రాశారు. ఈ పుస్తకం కేవలం కథలు కాదు, ఇవి మన హృదయాలను తాకేలా ఉంటాయి. అందుకే ఈ సిరీస్లో ప్రతి ఎపిసోడ్లో ఒక్కొక్క అధ్యాయంను భక్తితో, ఉదాహరణలతో చెప్తూ వెళ్తాం. మీరు ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో వచ్చింది అంటే భగవంతుని లీల మీ దగ్గరే ఉంటుంది. మొదటగా మనం తెలుసుకుందాం, శ్రీకృష్ణుడు భూమికి ఎందుకు వచ్చాడు? ఈ ప్రశ్నతోనే మన ప్రయాణం మొదలవుతుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఒకసారి భూమ్మీద చాలామంది రాజులు తమ బలగాలతో హడావుడిగా తిరుగుతూ ప్రజలను హింసించేవాళ్లు. వాళ్లంతా నిజానికి రాజులు కాదు, బయటికి రాజులా కనిపించినా లోపల రాక్షసులే. పాపాలు, అహంకారం, ప్రజల పీడనం ఎక్కువైపోయింది. దాంతో భూమి తట్టుకోలేకపోయింది. భూదేవి ఆవు రూపంలో బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళింది. కన్నీళ్లు పెట్టుకుంటూ తన బాధని వివరించింది. ప్రభూ, భూమీద పాపం చాలా ఎక్కువైపోయింది, నేను భరించలేకపోతున్నాను అని చెప్పింది. బ్రహ్మదేవుడు ఆమె మాటలు విని చాలా చింతించాడు. వెంటనే శివుడు ఇతర దేవతలతో పాటు క్షీరసాగరానికి బయలుదేరాడు. ఎందుకంటే అక్కడే విష్ణుమూర్తి ఉంటాడు. వాళ్ళు అందరూ క్షీరసాగరానికి వెళ్ళి విష్ణుమూర్తిని ప్రసన్నం చేయడానికి పురుష సూక్తం అనే శ్లోకం పాడుతూ ప్రార్థించసాగారు. కాని భగవంతుడు వెంటనే కనిపించలేదు. అప్పుడు బ్రహ్మదేవుడు ధ్యానంలో కూర్చుని విష్ణుమూర్తి సందేశాన్ని గ్రహించే ప్రయత్నం చేశాడు. అది బ్రహ్మదేవుడు అర్థం చేసుకున్నాడు. తర్వాత ఆ సందేశాన్ని దేవతలందరికీ వివరించాడు. సందేశంలో ఏముంది అంటే, భగవంతుడు తానే స్వయంగా భూమికి రాబోతున్నాడు. తన శక్తులతో పాటు వచ్చి రాక్షసులను నశింపజేస్తాడు, భక్తులను కాపాడతాడు. ఆయన భూమికి రావడానికి ముందు దేవతలందరూ మంచి కుటుంబాల్లో జన్మించి ఆయనకి సహాయపడాలి. భగవంతుడు వసుదేవుడికి కుమారుడిగా పుట్టబోతున్నాడు. శేషుడు అయిన అనంతుడు ముందుగా భూమిపై జన్మిస్తాడు. అలాగే భగవంతుని బాహ్యశక్తి అయిన మాయాదేవి కూడా భూమికి వస్తుంది భగవంతుని లీలలో భాగంగా. ఇవి అన్నీ దేవతలకి చెప్పిన తర్వాత బ్రహ్మదేవుడు తన లోకానికి వెనక్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు భూమిపై పరిస్థితిని చూస్తే, మథురా నగరాన్ని సూరసేనుడు అనే రాజు పాలించేవాడు. ఆయన కుమారుడు వసుదేవుడు. వసుదేవుడు దేవకి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి బాగా ఘనంగా జరిగింది. అప్పుడు దేవకి అన్నయ్య కంసుడు ప్రేమతో తన చెల్లి పెళ్లిలో పాల్గొంటూ తానే రథాన్ని నడిపించాడు. ఊరేగింపు చాలా ఆనందంగా, శుభంగా సాగుతోంది. అప్పుడు అకస్మాత్తుగా ఆకాశవాణి ఒక శబ్దం చేసింది. కంసా, నీ చెల్లి దేవకికి పుట్టే 8వ బిడ్డ నిన్ను చంపుతాడు. అది విన్న కంసుడు ఒక్కసారిగా షాక్ అయ్యాడు. నవ్వుతూ ఉన్నవాడే భయంతో మారిపోయాడు. వెంటనే దేవకి జుట్టు పట్టుకుని ఆమెను చంపబోతాడు. అప్పుడు వసుదేవుడు మధ్యలో వచ్చి అడ్డుకుంటాడు. అతడు చెప్పాడు, కంసా, నీవు గొప్పరాజు, ధైర్యవంతుడు. నీ సొంత చెల్లిని ఇలా చంపాలనుకోవడం నీకే తగుదా? మరణం అన్నది మనం పుట్టినప్పటినుంచే మన వెంట వస్తుంటుంది. ఈ శరీరం తాత్కాలికం, మన ఆత్మే శాశ్వతం. నీవు భయపడాల్సిన పనిలేదు. నీకు భయముంటే దేవకికి పుట్టే పిల్లల్ని నేను నీకిచ్చేస్తాను. అలా వసుదేవుడు చాలా శాంతిగా మాట్లాడాడు. ఆ మాటలు విని కంసుడు కాస్త నమ్మాడు. దేవకిని తాత్కాలికంగా వదిలేశాడు. కాని అతడి లోపల భయం మాత్రం పోలేదు. ఆ తర్వాత ప్రతి సంవత్సరం దేవకికి ఒక బిడ్డ పుట్టేది. మొదటి బిడ్డ పుట్టగానే వసుదేవుడు తన మాటకు కట్టుబడి ఆ బిడ్డను కంసుని దగ్గరికి తీసుకుని వెళ్ళిపోయాడు. కంసుడు వసుదేవుడిని చూసి ఇలా అన్నాడు,
నీవు ఎంత గొప్పవాడవో నాకు అర్థమైంది. ఈ బిడ్డ నన్ను చంపేవాడే కాదు, 8వ వాడే నా శత్రువు. కాబట్టి నీవు ఈ బిడ్డను తీసుకెళ్ళొచ్చు. ఇంతలో నారద మహర్షి వచ్చాడు. అతడు కంసుని దగ్గరికి వచ్చి చాలా ముఖ్యమైన విషయం చెప్పాడు. కంసా, నీకు తెలుసా? వసుదేవుడు, నందబాబా, యదువంశీయులు వీరంతా దేవతలే. అలాగే నీవు గత జన్మలో కాళనేమి అనే రాక్షసుడివి. నిన్ను విష్ణుమూర్తి చంపాడు. ఇప్పుడు మళ్ళీ జన్మ తీసుకుని భగవంతునికి వ్యతిరేకంగా పోతున్నావు. ఇది విని కంసుడు గుండె బల్లుమంది. ఇప్పటివరకు 8వ బిడ్డ అన్న భయముండేది. ఇప్పుడు ఏ బిడ్డైనా కృష్ణుడే అయి ఉండొచ్చు అన్న అనుమానం మొదలైంది. ఆ రోజునుంచి కంసుడు వసుదేవుడు, దేవకిని జైల్లో పెట్టించాడు. దేవకికి పుట్టే ప్రతి బిడ్డను చంపాలని నిర్ణయించుకున్నాడు. ఇంతటితో కాదు, తన తండ్రి ఉగ్రసేనుని కూడా బంధించి తానే రాజు అని ప్రకటించుకున్నాడు. ఇది మన మొదటి అధ్యాయం. కృష్ణామృతం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఎపిసోడ్లో భగవంతుని ప్రేమను మరింతగా అనుభవిద్దాం. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద కీ జై.